అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తన్విస్ కిచెన్. మనకి ఇంట్లో ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు లేదా వ్రతాలు అయినా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా లేదా దేవుడికి నైవేద్యంగా ఏదన్నా పెట్టాలి అంటే మెయిన్గా గుర్తొచ్చే రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి కదండి. సో ఆ రవ్వ కేసరిని ఎలాంటి ఆర్టిఫిషియల్స్ కలర్స్ వాడకుండా ఇంట్లోనే న్యాచురల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే చేయటం కూడా చాలా త్వరగా చేసుకోవచ్చండి. సో ఇక లేట్ చేయకుండా ఫుడ్ కలర్ వాడకుండా ఈ రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇక్కడ కేసరి అంటే ఆరెంజ్ కలర్ కదండి. సో ఆరెంజ్ ఫుడ్ కలర్ వాడకుండా నేను ఇక్కడ క్యారెట్తో ఈ రవ్వ కేసరిని చేయబోతున్నానండి. అందుకోసం క్యారెట్ని ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ మీరు క్యారెట్ని స్టీమ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా బాయిల్ అయినా చేసుకోవచ్చండి. ఇలా స్టీమ్ చేసుకున్న క్యారెట్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్లా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, క్యారెట్ని ఈ విధంగా మెత్తని పేస్ట్లా అయ్యేటట్టు మిక్సీ పట్టుకున్నాం కదండి. సో ఫుడ్ కలర్కి బదులు నేను ఇక్కడ ఈ క్యారెట్ ప్యూరీని వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యిని హీట్ అవ్వనివ్వాలండి. నెయ్యి హీట్ అవ్వగానే ఇందులో జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇంట్లో జీడిపప్పు కిస్మిసే కాకుండా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఇందులో వేసుకోవచ్చండి. అయినా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా కలుపుకుంటూ జీడిపప్పు కిస్మిస్ ఎక్కడ మాడకుండా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు కిస్మిస్లను ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టకండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ పప్పులను చక్కగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన రంగు వచ్చేస్తాయి కానీ లోపల వేగకుండా పచ్చిగా అలాగే ఉండిపోతాయండి. అలా ఉన్నప్పుడు తినేటప్పుడు ఆ పచ్చిదనం అనేది తెలుస్తుందండి. అందుకనే లో ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఎక్కడ మాడకుండా మంచి రంగు వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇక్కడ చూడండి, ప్యాన్లో ఇంకాస్త నెయ్యి మిగిలింది కదండి. సో నాకు రవ్వను వేయించుకోవడానికి ఈ నెయ్యి సరిపోతుందండి. మీరు కావాలనుకుంటే ఇంకాస్త నెయ్యిని వేసుకోవచ్చండి. ఇదే నెయ్యిలో 1/2 కప్ వరకు ఉప్మా రవ్వను తీసుకొని వేసుకోవాలండి. ఇలా ఉప్మా రవ్వను వేసిన తర్వాత అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి మంచి రంగు వచ్చేంత వరకు ఉప్మా రవ్వను ఫ్రై చేసుకోవాలండి. ఈ రవ్వ కేసరి టేస్ట్ అంతా ఈ ఉప్మా రవ్వను వేయించడంలోనే ఉంటుందండి. ఈ ఉప్మా రవ్వని ఎంత బాగా వేయించుకుంటామో టేస్ట్ అంత బాగుంటుందండి. అలా అని హై ఫ్లేమ్లో ఉంచి గబగబా వేయించేయకుండా లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా కలుపుకుంటూ ఈ ఉప్మా రవ్వను ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఉప్మా రవ్వ అనేది ఎక్కడ మాడకుండా మంచి రంగు వచ్చి చక్కగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నానండి. ఈ ఉప్మా రవ్వలో ఎప్పుడైనా వాటర్ కాస్త ఎక్కువే వేసుకోండి. వాటర్ ఈక్వల్గా వేసామంటే ఉప్మా రవ్వ అనేది ఉండకట్టేస్తుంది. అలాగే కలుపుకోవడం కూడా సరిగా రాదండి. అందుకనే కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటేనే ఇలా కలపటం ఈజీ అవుతుంది. అలాగే ఉప్మా రవ్వ ఉండకట్టడం అనేది కూడా ఏమీ జరగదండి. ఇలా వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఉప్మా రవ్వ వాటర్ని అంతా ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. ఇలా ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత దగ్గర పడేంత వరకు ఈ ఉప్మా రవ్వని ఉడికించుకుందామండి. చూడండి, వాటర్ ఏమీ లేకుండా ఉప్మా రవ్వ మనకు దగ్గరగా ఉడికిపోయింది కదండి. సో ఇంతవరకు ఉడికితే సరిపోతుందండి. మరి ఎక్కువగా కూడా ఉడికించుకుంటే మళ్ళీ ఉప్మా రవ్వ అనేది గట్టిగా అయిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా బయట నుంచి ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఇంట్లోనే ఇలా న్యాచురల్గా చేసిన కలర్స్ని వాడండి. అంతేకాదండి, ఇలా చేసుకోవడం కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఇప్పుడు క్యారెట్ ప్యూరీ మొత్తం వేసాం కదండి. ఇప్పుడు ఈ ప్యూరీని ఉప్మా రవ్వలో మొత్తం కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. క్యారెట్ ప్యూరీ మొత్తం ఉప్మా రవ్వలో కలిసిపోయేటట్టు అంతా కలుపుకున్నాం కదండి. చూడండి, మనకు న్యాచురల్గా కేసరి రంగు వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందామండి. మీరు ఎంత స్వీట్ తింటారో దానికి తగ్గట్టుగా ఇందులో షుగర్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మాత్రం 2 టేబుల్ స్పూన్ల షుగర్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇంట్లో షుగర్ అనేది కాస్త తక్కువే తింటారండి. అందుకనే షుగర్ని కాస్త తగ్గించి వేసుకుంటున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకొని షుగర్ అంతా కరిగిపోయేంత వరకు ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి కుక్ అవ్వనిద్దామండి.
చూడండి కేసర్ అంతా ఉడికిపోయి మనకు దగ్గర కూడా పడింది కదా. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్లో నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం వేసుకున్న నెయ్యి కూడా మళ్ళీ ఈ కేసర్లో అంతా కలిసిపోయేటట్టు మంచిగా కలిపేసుకోవాలండి. ఫైనల్గా మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి. సో ఆ డ్రై ఫ్రూట్స్ని కొన్ని మాత్రం వేసి కొన్ని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకుందామండి. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన రవ్వ కేసరిని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుందామండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తుంటేనే స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి రవ్వ కేసరి. ఫైనల్గా రవ్వ కేసరిని మొత్తం ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్తో మీకు నచ్చిన విధంగా గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే రవ్వ కేసరి రెడీ అండి. చూసారు కదండి ఎలాంటి ఆర్టిఫిషియల్స్ కలర్స్ వేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఎంత టేస్టీగా ఈజీగా ఈ రవ్వ కేసరిని చేసుకోవచ్చో. ఈసారి ఇంట్లో దేవుడికి నైవేద్యంగా ఏదన్నా పెట్టాలి అన్నప్పుడు లేదా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు అయినా పూజలైనా వ్రతాలైనా డెఫినెట్గా ఈ హెల్దీ అయిన టేస్టీ అయిన రవ్వ కేసరిని ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.